ఏమిటో సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. మత్తయి 9:27 నుండి 31 వరకు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురిడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. బైబిల్ అంతా చక్కగా పారాగ్రాఫ్ లాగా ఏ సందర్భానికి ఆ సందర్భము వాక్య భాగాలుగా వివరించబడింది. 18 నుండి 26 వరకు ఒక భాగము, 9వ అధ్యాయంలో ఈరోజు 27 నుండి 31 వరకు ఒక భాగము, 32 నుండి 34 వరకు ఒక భాగము. ఇలాగ మనందరికీ అర్థమయ్యేలా దేవుడే తన ఆత్మ ద్వారా భక్తుల చేత ఈ మాటలు రాయించాడు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వివరించి చెప్పాలంటే భూలోకమంత గ్రంథము కూడా సరిపోదు. అయినా చనిపోయిన వారిని లేపడం ఒక సందర్భము, కుంటి వారిని బాగు చేసే సందర్భం ఒకటి, గుడ్డివారిని, మూగవారిని, అంగవైకల్యము కలిగిన వారిని, కుష్ఠరోగులను, ఇలా ఒక్కొక్క సందర్భాన్ని మాత్రమే ప్రత్యక్ష సాక్షులు, ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని స్వయంగా చూచిన వారు ఈ 4 సువార్తల్లో వారి సాక్ష్యాన్ని చెప్పారు. మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం, మా చెవులారా మేము విన్నాము, ఇది జరిగిన విషయం అని మనకు రాసి పెట్టారు. మనము వారి సాక్ష్యాన్ని చదువుకొని వారికి శరీర సంబంధమైన మేలు చేస్తే దేవుడు మనకు ఆత్మ సంబంధమైన మేలు చేశాడని మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. వారు మేలు చేసిన ప్రభువుకి మ్రొక్కారు. అయితే యేసుక్రీస్తు ద్వారా ఇట్టి మేలు చేసిన మన తండ్రికి మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చి తన కుమార్తెను బతికించుకున్నాడు. యాక్సిడెంట్లో తలకు గాయమయ్యి ఇబ్బందుల్లో ఉన్న అతన్ని చూడటానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అతనితో చెప్పిన మాట ఏంటంటే, మనము దేవుని దగ్గరికి వచ్చి సహాయాన్ని కోరుకుంటేనే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ దినాల్లో చాలామంది ఉన్నారు రోగులు, అందరూ బాగుపడలేదు. కారణం ఏంటంటే అందరూ ఆయన దగ్గరికి రాలేదు. ప్రభువే చెప్పాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను త్రోసివేయను కానీ వారికి సహాయం చేస్తాను. దేవుడు చేసే మేలు మనం పొందాలి అంటే మనం చేయవలసిన పని కొంత ఉన్నది, ఆయన చేసే పని కొంత ఉన్నది. ఏంటంటే మనము చూపించాల్సింది విశ్వాసము, ఆయన చూపించాల్సింది కృప. చెప్పండి, మనం ఏం చూపించాలి? దేవుడేమి ఇస్తాడు అప్పుడు? కృప. విశ్వాసము కృప యొక్క కలయికల వల్ల రక్షణ అనేది జరుగుతుంది. ఆ దినాల్లో ప్రజలు వారి అవస్థలు, వారి అనారోగ్యాలు బాగు చేసుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకి ప్రార్థన చేసి ఎలా మేలు పొందారో, ఈ రోజుల్లో కూడా మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేసుకొని అప్పుడు ఆయన ద్వారా మనం మేలు పొందాలి. బస్ స్టాప్ దగ్గర నేను నిలుచొని ఉన్నాను, నా బస్సు వస్తుందని. అయితే
ఒక భిక్షగాడు అందరినీ అడుగుతూ వచ్చాడు. తనని చూడగానే నా దగ్గర చిల్లరుందా అని అనుకుంటే నా పర్సులో 10 రూపాయల నోటు ఉన్నదని నాకు గుర్తొచ్చింది. తాను నా దగ్గరికి వస్తే నేను జేబులోంచి ఆ 10 రూపాయల నోటు అతనికి ఇద్దామని అనుకున్నాను. కానీ నా చుట్టుపక్కల వారిని అందరిని అడిగాడు గాను నన్ను అడగలేదు. అడగకుండా ఇటు వస్తాడేమో అనుకున్నాను. అలా 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 వెళ్ళిపోయాడు. మరి బిజీగా ఉన్నాడేమో, మరి నన్ను చూడలేదు అసలు. నేను వెనక నిలబడ్డాను. అప్పుడు నేను అనుకున్నాను అతడు అడగలేదు కనుక నేను ఇవ్వాల్సిన 10 రూపాయలు తాను పొందలేకపోయాడు. అప్పుడు ఆలోచన చేశాను, దేవుడి దగ్గరికి కూడా ఎవరైనా వచ్చి ఆయనకు మ్రొక్కి వారి బాధను ఆయనకు చెప్పుకొని సహాయాన్ని చేయమని వేడుకుంటేనే, మన చరిత్రలో చూసాం కదా, కుష్ఠరోగిని బాగు చేయడం, వాళ్ళ కుమార్తె చనిపోతే రమ్మని పిలవగానే ప్రభు ఇంటికి వెళ్ళి ఆ చిన్న పాపను చేయి పట్టుకొని లేపడం, తర్వాత రక్తస్రావ రోగము గల స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడం, ఈ సందర్భాలన్నీ మనం చదువుకుంటే ప్రభు ద్వారా మేలు పొందాలనే ఆశ కలిగిన వారు తప్పక ఆయన సన్నిధికి రావాలి. వచ్చుట ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని మనము వ్యక్తపరుస్తాం, డిమాన్స్ట్రేట్ చేయడం, దాన్ని తెలియపరచడం. నువ్వంటే నాకు నమ్మకము, అందుకనే నేను నీ దగ్గరికి వచ్చాను. బైబిల్ ఏమంటుందంటే మనలో విశ్వాసము ఉన్న మాట నిజమే, కానీ ఆ విశ్వాసము క్రియలలో మనం రుజువు చేయాలి. క్రియ అంటే పని. మనము లేచి వచ్చుట ద్వారా, ప్రార్థన చేసుకునేట ద్వారా దేవుని ప్రేమకు మనం పాత్రులము అవుతాము. నాకు వరుసగా వాక్యాలు చెప్పడం చాలా సంతోషం. టీవీలో ప్రోగ్రాములు వేసే వాళ్ళని అడుగుతాను, చక్కగా వరుసగా వేయండి. 18వ వచనము నుండి 26 వరకు చెప్పుకున్నాం, 27 నుండి 31 వరకు, 32 నుండి 34 వరకు, ఇలా సీక్వెన్స్గా వరుసగా వస్తుంటే ప్రభు యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. చదువుకునే పిల్లలు కూడా పాఠం వెంబడి పాఠం వెళ్తారా, లేకపోతే మొదల్లో చివరిలో చదువుకుంటారా? మనం కూడా అలాగే వరుసగా చదువుకుంటేనే క్రమం అర్థమవుతుంది. కానీ నేను చాలామంది సేవకులను అడిగాను, మీరు ఆదివారం చర్చిలో ఏం బోధిస్తున్నారు అని. ఏదొస్తే ఏది గుర్తొస్తే అది చెప్పేస్తామండి అన్నారు. అరే వరుసగా చెప్పరా అంటే ఎవరో కానీ నాకు తారసపడలేదు వరుసగా చెప్పేవాళ్ళు. మీరు కూడా మీ ఇళ్ళ దగ్గర వాక్యాన్ని చదువుకున్నప్పుడు వరుసగా చదువుకుంటే ఎంతో మంచిది. మనం ప్రభు చేసిన మేళ్ళు చెప్పుకుంటూ 18వ వచనంలో, నీవు వచ్చి చనిపోయిన నా కుమార్తె మీద చెయ్యి ఉంచు అనగానే వెంటనే ఆయన లేచి అతని వెంట వెళ్ళాడు. దేవుడు మన గొప్పతనాన్ని చూడడు, మన దగ్గర డబ్బుందో లేదో చూడడు, మనము అర్హులమో కాదో చూడడు. కేవలము ఆయన మీద ఉన్న విశ్వాసం ఒక్కటే చూస్తాడు. ఒకవేళ మనము ఆయన ఇచ్చే కృపను పొందడానికి మనలో యోగ్యత ఉన్నదా అంటే లేదని చెప్పాలి. దేవుడు చూసినప్పుడు యోగ్యత లేదు, మనల్ని మనం చూసుకున్నప్పుడు కూడా నేను యోగ్యుణ్ణి కాదు అని అనుకోవాలి. అయినా మనకున్న గొప్పతనం ఆయన దృష్టిలో మురికి గుడ్డ. మనం ఎప్పుడన్నా మురికి గుడ్డని రోడ్డు మీద పారేసి మసి అయిపోయిన నల్లగా ఉన్న మురికి గుడ్డను శుభ్రం చేస్తావా? దాంతో ముఖం తుడుచుకుంటావా? దాన్ని మడత పెట్టి బ్యాగులో పెట్టుకుంటావా? నో, వీ హేట్ ది స్టింకీ క్లోత్స్. మురికి గుడ్డల్ని మనము చీదరించుకుంటాం. బైబిల్ ఏమంటుందంటే మానవుడు తాను గొప్పగా అనుకునేవన్నీ దేవుడి దృష్టిలో మురికి గుడ్డతో సమానం. మన చదువు, మన కులము, మన యొక్క సాంఘిక స్థితి, ఇవన్నీ ఆయన దృష్టిలో వ్యర్థం. అవి మానవులైన మనకి గొప్పవి, కానీ అది దేవుడి దృష్టిలో గొప్పదేమీ కాదు. మానవులకి కులం ఎక్కువ, మరొకరికి ఆర్థిక స్తోమత గురించి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. మరికొందరు నేను చాలా అందంగా ఉన్నానని అనుకుంటూ
వారు ఇతరులకి అందాన్ని ఇంకా ఎక్కువగా చూపించుకోవడానికి సెల్ఫీలు ఎక్కువ తీసుకుంటారు. తెలుసా? ఎవరైనా సెల్ఫీ తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి? నేను చాలా అందంగా ఉన్నానని అనుకుంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళు అందంగా లేరు. వాళ్ళ అందమంతయు గడ్డి పువ్వు అని బైబిల్ చెప్తుంది. ఎండిపోయిన గడ్డి ఎవడన్నా ఫోటో తీసుకుంటాడా? అలాగే మనం సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఏంటి? చూడు ఎంత అందంగా ఉన్నానని చెప్పుకోవడానిక? ఎంతకాలం ఉంటుంది? పచ్చగడ్డి కొయ్యగానే ఎండిపోద్ది. సో మన గొప్ప ఆయనకి అక్కర్లేదు. ఒకవేళ మన దగ్గర 2000 రూపాయల నోట్లు ఒక కట్ట ఉన్నాయనుకోండి, ఎంత అవుతుంది? 2000 రూపాయల నోటు కట్ట అంటే 2 లక్షలు. దాన్ని ఎవరైనా చూసి గొప్పగా అనుకునేవారు. వాచీలు వచ్చిన కొత్తలో కొంతమంది ఇలాగే పెట్టుకునేవారట. ఎందుకు? నా వాచ్ చూసా, నేను వాచ్ పెట్టుకున్నాను చూసావా అని. ఈ రోజుల్లో 100 రూపాయలకే దొరుకుతుంది వాచ్. మరి కొంతమంది మగవాళ్ళు ఇస్త్రీ చొక్కా వేసుకొని, పూర్వకాలంలో, ఇప్పుడు కనిపించట్లేదు, 100 రూపాయల కాగితం ఒకటి ఎదురుగా పెట్టుకునేవారు. అంటే లోపల నుంచి కనిపించేదన్న, అమ్మో ఈయన పాకెట్లో 100 రూపాయల నోటు ఉంది అని అనుకుని. స్త్రీలు కూడా బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఎందుకంటే నేను ఎంత ఉన్నతమైన దాన్నో చూడు అని చెప్పుకోవడానికి. వివాహ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ ఇలాంటి పనులు చేస్తారు. ఓకే, లోకములో మానవుల దృష్టిలో కులము, బంగారము, డబ్బు, చదువు ఇవన్నీ గొప్పేమో కానీ దేవుడి దృష్టిలో అవన్నీ జీరో. అవేమి దేవుడు వాటిని బట్టి ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వడు. లోకములో అయితే ఎక్కువ బంగారు ఆభరణాలు వేసుకున్న వారిని అమ్మగారు రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళ టవల్తో తుడిచి కుర్చీ మీద కూర్చోండి అని అంటారు. ఏ బంగారు ఆభరణాలు లేకుండా మురికి బట్టలతో, విలువైన వస్త్రాలు కాకుండా సాదా సీదా వస్తువులతో ఎవరన్నా వస్తే లేక అడుగుతా అని గసురుకుంటారు. అది లోకం. దేవుడు దానికి రివర్స్. ఎవరు దీనిలో, ఎవరు తల్లిదండ్రులు లేనివారో, ఎవరు ఒంటరిగా ఉన్నవారో, ఎవరు లోకము చేత ద్వేషింపబడినవారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, అనారోగ్యాల్లో ఉన్నారో వారిని ఆ ప్రభు ప్రేమించేవాడు. కుష్ఠరోగులను చూచి అందరూ దూరంగా పారిపోతున్నారు. అది అంటువ్యాధి మనకు సోకుద్దేమో అని. కానీ ప్రభు చేయి చాచి అతన్ని ముట్టాడు. ఏదైనా అనారోగ్యం ఉన్న చోట మనం ముట్టుకోం. ఇక్కడున్న గుడ్డివారు కూడా గుడ్డి కళ్ళు, అసలు గుడ్డితనాన్ని చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. ఆ కన్ను లొట్టపోయి ఎక్కడికో వెళ్ళిపోయి కొంచెం వికారంగా అనిపిస్తుంది కదా. నల్లగుడ్డు కనబడకుండా తెల్లగుడ్డే కనిపిస్తుంది అనుకోండి, మనకు దయ్యంలాగా అనిపిస్తుంది ఆ ముఖం. కంటి జబ్బు ఉన్న వాళ్ళకి పుసులు అయి వచ్చి కంటి నుండి నీళ్లు కారుతూ జబ్బు కళ్ళతో ఉన్నారనుకోండి, మనం దాన్ని చూడటానికి ఇష్టపడం, దాని మీద చెయ్యేస్తామా? వేయం. కానీ ప్రభు వారి కన్నులు ముట్టినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఎంత ప్రేమనో! ప్రభు దగ్గరికి ఎవరు రాగలరంటే లోకము చేత ద్వేషింపబడిన వారే ప్రభు ప్రేమను కోరుకుంటారు. లోకము చేత ప్రేమించబడిన వారు ఆయన ప్రేమ కోసం ఆయన దగ్గరికి రారు. నీవు చేతి నిండా డబ్బు ఉంటే, నీకు అధికారం ఉంటే నీవు దేవుడి దగ్గరికి రాలేవు. నీ డబ్బు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. నీ ఇబ్బందులు, నీ కష్టాలు నిన్ను ప్రభు దగ్గరికి చేరుస్తాయి. నిజమే, వారు ప్రభు దగ్గరికి వచ్చి దీనత్వాన్ని చూపించి రోడ్డు మీదనే ఆయనకు మొక్కి వాళ్ళ బాధలు చెప్పుకొని సిగ్గుపడకుండా, ఎవరేమనుకుంటారో, ఈమె కూడా మతంలో కలిసిపోయిందా అనుకుంటారేమో, నన్ను సమాజం వెలివేస్తుందేమో, మా ఇంటికి ఎవరు రారేమో, మా పిల్లలకి సంబంధాలు ఎవరు అందుకోరేమో అని అలాంటి భయమేమీ పెట్టుకోకుండా, నాకు నా ప్రభువు ముఖ్యం, ఎవరేమనుకుంటే ఎందుకు అని వారు నిర్భయంగా వచ్చి రోడ్డు మీదనే ఆయనకి సాగిలిపడి నమస్కరించి వారి బాధను చెప్పుకొని ప్రభు ద్వారా వారు మేలు పొందారు. ప్రభు చెప్పాడు, ఎవడైనా నా గురించి ఈ లోకములో సిగ్గుపడితే నేను తండ్రి ఎదుట వానిని ఒప్పుకోను అని చెప్పాడు. కనుక మనము ఈ సందర్భాలన్నీ చదువుకొని రోగులు ఎలా వచ్చి మేలు పొందారో మనం కూడా
దేవుని సన్నిధికి వచ్చి మేలు పొందాలని కోరుతున్నాను. 27వ వచనంలో ఇద్దరు గుడ్డివారు బాగుపడడం అనే సందర్భం ఉన్నది. ఎంతమంది? సో మత్తయి సువార్తలో గతంలో మనం చూచిన వాక్య భాగాల్లో గుడ్డివారు ఎక్కడా కనిపించలేదు. కుష్ఠరోగులను చూసాం, పక్షవాతం వాళ్ళని చూసాం, చనిపోయిన వాళ్ళని లేపడం చూసాం, ఇంకేవేవో సందర్భాలు చూసాం, రక్తస్రావ రోగం బాగుపడడం చూసాం. కానీ పుట్టుకతో గుడ్డివారిని మనం చూడలేదు. 27లో ఆయన త్రోవన వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆయనను వెంబడిస్తూ కనికరించుమని కేకలు వేశారు. చూసారా? వాళ్ళల్లో ఉన్న విశ్వాసమే వారికి ప్రతిఫలాన్ని తెచ్చింది. మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అందరికీ ఒకలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది వారి ఆరోగ్యాన్ని బట్టి. అలాగే విశ్వాసం అనేది కూడా అందరిలో ఒకే మోతాదులో ఉండదు. ఒకరికి గొప్ప విశ్వాసం ఉంటుంది, ఒకరికి అల్ప విశ్వాసం ఉంటుంది. మనం ఇచ్చిన కానుకను బట్టి ఆయన మనకు మేలు చేయడు, కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు మేలు చేస్తాడు. ప్రభు కానుకలు పెట్టి దగ్గర ఉన్నాడు, అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు. ధనికులు వారికి ఉన్న ధనములో నుండి ఇంతంత మూట్లు, అంటే ఆ రోజుల్లో నోట్స్ లేవు కదా, రూపాయి కాగితాలు లేవు కదా, నాణ్యాలు ఉండేవి. ఆ నాణ్యాలన్నీ ఒక గుడ్డ సంచిలో దాచుకునేవారు. సో ఇంత సంచిలో ఇన్ని నాణ్యాలు తెచ్చి అలాగ హుండీలో వేసేవారు, అందరికీ కనిపించేలా. ప్రభు గమనిస్తున్నాడు ఎవరెవరు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎవరెవరు ఎంత కానుక వేస్తున్నారు. పాస్టర్ గారు చూడకూడదు, కానీ ఎవరు చూస్తూ ఉంటారు? దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి అందరి హృదయాన్ని గమనిస్తూ ఉంటాడు. ఈ ధనికులందరూ ఇంత మూట పట్టుకొచ్చి, చూడు వేసాను, చూస్తున్నావా, ఇదిగో ఇంకో కాయిన్ వేస్తున్నాను చూడు, ఇదిగో ఇది వెండి నాణ్యం చూసుకో, ఇది బంగారు నాణ్యం చూసుకో, నాలాగా ఎవడు ఇవ్వలేడు చూసుకో, నేను కాబట్టి దేవుడికి అంత ఇస్తున్నాను అంటే దేవుడు ఇది భిక్షగాళ్ళలాగా, వీడేదో దేవుడిని ఉద్ధరించేలా అనుకుంటూ అందరికీ కనిపించేలా వేస్తున్నాడు. కానీ ఒక బీద విధవరాలు, వెనక ముందు ఎవరు లేరు, ఆమెకు 2 కాసులు ఉన్నాయట. ఆ 2 కాసులు తెచ్చి ఆ కానుక పెట్టిలో వేసింది. ప్రభు ఆమె చేయి పట్టుకొని పైకెత్తి ఊహిద్దాం, ఇదిగో ఈ బీద విధవరాలు అందరూ ఇచ్చిన దాని అందరికంటే ఎక్కువ ఇచ్చింది అని అన్నాడు. వెంటనే ధనికులు అన్నారు, ఆమె ఎంత ఇచ్చిందో మేము చూడలేదా, ఆమె ఎంత ఇవ్వగలదో మాకు తెలియదా, ఆమెకు తినటానికే దిక్కు లేదు, ఇక ఎక్కువ ఇచ్చిందట, కానుక ఎక్కువ ఇచ్చిందట అని అందరూ సణుక్కుంటున్నారు. ప్రభు అన్నాడు, మీకు కలిగి ఉన్న దానిలో కొంత వేశారు, ఆమె కలిగి ఉన్నది అంతా వేసేసింది. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ ఇచ్చారో అని చెప్పాడు. ఆమె హృదయాన్ని ప్రభు గ్రహించాడు. వాళ్ళేమో ఇచ్చే కానుక దేవుడికే కానీ ప్రజలందరూ తెలుసుకోవాలని కోరి చేశారు. అయితే ఈమె నేను నాకు దేవుడిచ్చిన దానిలోనే దేవునికి ఇస్తున్నానని ఆయన ఆజ్ఞ గైకొనడానికి ఆమె హృదయపూర్వకంగా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చింది. కనుక కానుక ఎంత అనేది ముఖ్యం కాదు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చావో, ఎలాంటి మనస్సుతో ఇచ్చావో అనేది ముఖ్యం. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు, చూచేది ఆయన గనుక ఆయన దృష్టిలో మనం యోగ్యంగా మనం ఆయనకు ఆరాధన కానుకలు ఇవ్వాలి. మరి వారు గుడ్డివారే అయినా చెవులు పనిచేస్తున్నాయి. దేవుడు అంగవైకల్యం కలిగిన వారికి ఏదో గిఫ్ట్ ఇస్తాడు. ఉదాహరణకి గుడ్డి ఆయనకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. మనము రోజు చూస్తున్న పాటల పుస్తకం లేకుండా పాటలు కంఠస్థంగా పాడలేము, ఎందుకంటే మనకు అంత లెక్క ఉండదు, అంత ప్రేమ ఉండదు. కానీ గుడ్డెతను ఒక 100 పాటలు కంఠస్థం చేసేసి పాడేస్తాడు.
కళ్ళున్న మనమే ప్రతినిత్యము పాటల బుక్ చూసుకోవాలి. కళ్ళు లేని అతను జ్ఞాపకం చేసుకొని కంఠస్థం చేసి పాటలు పాడుతూ ఉంటాడు. ఒకవేళ ఈ గుడ్డి వారికి జ్ఞానం ఎక్కువగా ఉందేమో, వినికిడి శక్తి బాగా ఉందేమో, కళ్ళు పనిచేయకపోయినా చెవులు మాత్రం పనిచేస్తున్నాయి. ప్రభు వారి గ్రామానికి వచ్చాడు. ఇదిగో కపెర్నహూములో ఉన్న శతాధిపతి లేక యాయీరు ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను బాగు చేసి మీటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతున్నాడు. తన ఇంటికి వెళుతున్నాడు. ఇదిగో ఈ దారిలోనే వెళుతున్నాడు అని వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని ప్రభువుని వారు వెంబడించారు. గుడ్డివారు అనుకోండి, రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్నారు అనుకోండి, అలజడి అవుద్ది కదా. ఎక్కువ మంది మనుషులు నడవడం, వాళ్ళందరూ మాట్లాడుకుంటూ వెళ్ళడం, ఏదో హడావిడిగా ఉన్నట్టు తెలుసుకోవడం, ఇవన్నీ ఆయనకు అర్థమయ్యి, బాబు ఏంటి జరుగుతుంది? జగన్ గారు వెళ్తున్నారా ఈ రోడ్లో? ఏంటి పాదయాత్ర చేస్తున్నారా? మరి ఏంటి హడావిడిగా ఉందేంటి? జగన్ గారు కాదయ్యా బాబు, ఆయన ఓట్లు అడుక్కోవడానికి వస్తాడు, కానీ వెళ్ళేది యేసు ప్రభు. అవునా? ఏదేది మొన్న యాయీరు కుమార్తెను చచ్చిపోయిన వాడిని లేపారట, ఆ ప్రభువేనా? అవునా అవునా అయ్య బాబా అనుకొని పక్కాడుతూ అంటున్నాడు, ఇదిగో చచ్చిపోయిన ఉండి లేపిన ప్రభు పుట్టుకతో గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వలేడా? మనం పని చేద్దాం, ఇక్కడ కూర్చొని ఆ బిళ్ళలు, రూపాయి బిళ్ళలు, ₹10 బిళ్ళలు, పావలా బిళ్ళలు అడుక్కోవడం కంటే మనం ప్రభు వెనకాల వెళ్ళిపోదాం, ప్రభువుని అడుగుదాం బాగు చేయమని, ఆయన కృపను ఆయన కనికరాన్ని కోరుకుందాం అనుకొని అక్కడ ఏదో గుడ్డేసుకుంటారు కదా, ఏదో కాయిన్స్ వేస్తారు అందరూ. రూపాయి కాగితాలు ఎవరు వేయలేరండి, మిగిలిపోయినయే వేస్తూ ఉంటారు పాపం. కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని వాళ్ళిద్దరూ ఒక డెసిషన్కి వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. లెట్ us గో ఆఫ్టర్ జీసస్. ప్రభు వెనకాల వెళదాం. మనకి కళ్ళుంటే అడుక్కోవలసిన గత్యంతరం ఎందుకు? అడుగుదాం. చచ్చిపోయిన వాడిని లేపాడు. చిన్న బాలిక చేయి పట్టుకోగానే చచ్చిపోయింది జీవం పొందింది, చచ్చుబడిన నా కళ్ళు జీవాన్ని పొందవా అని విశ్వాసంతో వాళ్ళు ప్రభువుని ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. ప్రభు చెమిటివాడు కాడు. కేక వేయగానే మనం ఆగిపోతాం వెళ్తున్నప్పుడు, ఏమండో ఆగండి ఆగండి ఆగండి, మీ జేబులోంచి ఏదో పడిపోయింది, ఆగండి ఆగండి అంటే అవునా అవునా అని చప్పట్లు అనగానే అందరూ ఏం చేస్తాం? మన వాళ్ళు ఎవరో పిలుస్తున్నారేమో అని చూస్తాం. ఆయన ప్రభువు చూడలేదు, పట్టించుకోలేదు. అలాగే వాళ్ళు కేకలేస్తున్నా సరే ఆయన ఏమి వినబడినట్టుగా ఏం చేస్తున్నాడు? ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఒక ఇంట్లో ఆయన బస చేస్తున్నాడు. అయితే మనకెందుకులే, మనల్ని పట్టించుకోడేమో ఆయన అని వాళ్ళు వెనుకంజి వేయలేదు. ఏం చేశారు? ఇంటిలోకి కూడా వెళ్ళిపోయారు. అడుక్కుంటూ వెళ్ళిపోయారు కదా. కళ్ళు లేని వాళ్ళు ఎలా వెళ్తారు? అడుగుతూ ఉంటారు. కళ్ళు లేని వాళ్ళకి కర్రే వాళ్ళ కన్ను. ఇలా 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 అక్కడ నీళ్లు ఉన్నాయా, గొయ్యి ఉన్నదా అని ఇలా చూసుకుంటూ అడిగి, బాబు ఎక్కడున్నాడు ప్రభు, ఎక్కడున్నాడు, ఇలా ముందుకెళ్ళు, ఆ కుడి పక్క తిరుగు, ఇట్లా ఇలాగైనా ఎక్కడైనా ఇదంతా ప్రభువు గమనిస్తున్నాడు. కళ్ళున్న వాళ్ళేమో ప్రభువుని లెక్క చేయడం లేదు. కళ్ళు లేని వారు ఆ ప్రభు ఎక్కడున్నాడు, మాకు చూపించవా, మమ్మల్ని తీసుకెళ్ళవా అని అడుగుతున్నారు. ఇదంతా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. There were 2 blind men seeking after me. 2 గుడ్డివారు ఇందాకటి నుండి పరుగున వస్తున్నారు, నా వెనకాలే వస్తున్నారు. నేను వాళ్లకు కనిపించకపోయినా దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని అరుస్తున్నారు. పట్టు వీడవక ఇంట్లో కూడా వచ్చేసారు. చూసారా వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో. మనకేమో అహం అడ్డొస్తుంది. ఏంటి పిలిస్తే పలకట్లేదు, మాలాటి వాళ్ళకు చేయడేమో, అంటే మాకు ₹10,000 స్పాన్సర్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు కదా, అందుకని మమ్మల్ని స్టేజ్ మీదకి పిలవడేమో అని మనం అయితే వెళ్ళిపోదాం. కానీ వాళ్ళు పట్టు విడవకుండా దే కాన్స్టెంట్లీ వెంట్ ఆఫ్టర్ హిమ్. అడుగుతూనే ఉన్నారు, కేకలేస్తూనే ఉన్నారు. పిలవడం కాదు, కేకలు వేస్తున్నారు. ఏంటి పిలవడానికి కేకలేయడానికి తేడా? పిలవడం అంటే ఏమండి అని పిలవడం, కేకలేయడం అంటే గట్టిగా అరవడం అన్నమాట. మనకు ఆమెను చెప్పడానికి నోరు రాదు, పాస్టర్ గారు ఏదన్నా అడిగితే చెప్పడానికి నోరు రాదు.
ప్రభువే చెప్పాడు, పాముల వలె మీరు ఉండండి, వివేకంగా చురుగ్గా ఉండండి అని చెప్పాడు ప్రభువే. కేకలేస్తున్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ద్వారా మేలు పొందాలంటే ఇవి చేయాలి. నోరు మూసుకొని కూర్చుంటే మేలు కలగదు. ఏదో 1-2 సార్లు అడిగి ఇక మనకు అవ్వదు మేలు అనుకుంటే మేలు కలగదు. సాకులు చెప్తే మేలు కలగదు. ఏమంటే సాకులు చెప్పడానికి మీ దగ్గర బోళ్ళు ఉంటాయి, వెతుక్కోక్కర్లేదు, రెడీగా ఉంటాయి. ఈ గుడ్డి వాళ్ళ దగ్గర కూడా బోళ్ళు అన్ని సాకులు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? మాకు కనిపించదు గనుక మేము వెళ్ళం, మాకు సమాజంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు గనుక మాకు వద్దు, మేము పడిపోతామేమో గనుక మేము వెళ్ళం. ఎన్నిసార్లు కేకేసినా ఆయనకి చెవుడో ఏంటో మరి మమ్మల్ని పట్టించుకోలేదు, ఇంకేం వెళ్తాం, మా బతుకులు ఇంతేలే, ఇక మేము బాగుపడం. సరే, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు అలా నిరుత్సాహపడలేదు. మనం సాధించి తీరాలంతే అనుకున్నాం. మనకి ఆశ ఉంటే దాన్ని సాధిస్తాం. ఆశ లేకపోతే నోరు తెరిచి నిద్రపోతాం. ఆశ లేకపోతే అసలు మనలో చేయం కుట్టినా కూడా మనకి స్పర్శ ఉండదు. మన హృదయంలో నిజమైన ప్రేమ ఆశ ఉంటే పెద్దవాళ్ళమైనా సరే, అనారోగ్యంగా ఉన్నా సరే, ఆత్మీయమైన ఆకలి దప్పులు కలిగి పరుగులు తీస్తాం. పెద్దవాళ్ళు కూడా పరుగులు పెట్టేస్తారు. మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న విశ్వాసం అలాంటి. దేవుడు చూస్తాడు. చూడ్డా, సాకులు చెప్పేవాళ్ళు అంటే ఆయనకు తెలుసు, పట్టు వదలకుండా సాధించేవారంటే కూడా ఆయనకు తెలుసు. దైవ చింతన, సత్య అన్వేషణ మనం మొదలు పెడితే ఆ సత్యాన్ని కనుక్కునే వరకు మనం విశ్రాంతి తీసుకోకూడదు. మనలో ఉన్న పట్టుదలే మనకు మేలు చేస్తుంది. ప్రతి చదువు కష్టమే, ఏమంటే తేలిక, ప్రతి ఎడ్యుకేషన్, ప్రతి సబ్జెక్టు కష్టమే. కష్టంగా ఉందని చేతులెత్తేస్తే మనం ఎప్పటికీ బాగుపడం. అయితే దాన్ని సాధించే వరకు విడిచిపెట్టకూడదు. వాళ్ళే నిజమైన మనుషులు. సరే, దావీదు కుమారుడా మమ్ము కరుణించుమని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. మరి ప్రభువుకి వారు దావీదు కుమారుడా అని ఎందుకు బిరుదు పెట్టారు? ఎక్కడన్నా నేర్చుకున్నారా? లేక వారు కొంతకాలం స్కూల్కి వెళ్ళారా? బ్రెయిలీ లిపి అంటారు కదా, అంటే ఆ అచ్చు వాళ్ళ ఫింగర్ టిప్స్కి తగిలి నేర్చుకునేవాళ్ళ? లేక యేసు ప్రభు గురించి ముందెప్పుడో విన్నారా? ఆయన దావీదు గోత్రములో పుట్టినవాడని, ఆయన రాజుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడని వాళ్ళు ఎక్కడైనా విని ఉంటారా? మొత్తం మీద దావీదు కుమారుడా అన్నాడు. సాధారణంగా పేరు పెట్టి పిలవడం అంటే అది మనం కొంచెం మర్యాదగా ఉండదేమో కదా. చంద్రబాబు నాయుడు అనంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యమంత్రి వర్యులు అనంటే అదెంతో గౌరవంగా ఉంటుంది. అలాగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువా అనట్లేదు వీళ్ళు. ఏమంటున్నారు? దావీదు కుమారుడా. దావీదు గోత్రములో పుట్టాడని, దావీదు ఎలా రాజుగా ఉండి ఇశ్రాయేలులను పరిపాలన చేశాడో అలాగే ఈయన మనకు రాజుగా వచ్చాడని వాళ్ళు మాట్లాడిన మాటలో ఈ విశ్వాసమంతా కనిపిస్తూ ఉంది. మనం చేసే ప్రార్థనలో కూడా విశ్వాసాన్ని కనుపరచాలి, చక్కని మాటలు ఉపయోగించాలి. పరలోక ప్రార్థన చేయకూడదు, అది నామకార్థం. కానీ మనలో ఉన్న విశ్వాసముతో మనం మాట్లాడాలి. సరే, ఎంత జీవమో. ఏదో మాటను పదే పదే పలకడం అది నామకార్థము, వేషధారణ. అది హృదయంలో నుండి వచ్చింది కాదు. వాళ్ళు దావీదు కుమారుడా అని ప్రభువుకి బిరుదిచ్చి బిరుదుతో పిలుస్తున్నారు. మమ్మల్ని కరుణించు అంటున్నారు. అంతేగాని మాకున్న గుడ్డితనాన్ని పోగొట్టు అనడం లేదు. అంటే నీ కనికరము మాకుంటే చాలు, నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. మరణాన్ని జీవంగా మార్చగలవు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం అంటే బ్లీడింగ్ అవుతున్న రోగాన్ని క్షణములో పోగొట్టగలవు. నువ్వు ఏమైనా చేయగలవు. దానికి ఉండవలసింది 10,000 రూపాయలు కాదు,
నీ కనికరము. ఏంటడా? కనికరము, మర్సీ. ప్రేమ కంటే గొప్పది కృప, కృప కంటే గొప్పది కనికరము. హ్యావ్ మర్సీ అపాన్ మీ, మా మీద కనికరం చూపు అని అంటున్నారు. అంటే దేవుడు చేసే మేలు కనికరముతో కూడినదే కానీ తిరిగి ప్రతిఫలాన్ని ఆశించేది కాదు. మన దగ్గర ఏముందని ఆయనకి ఇస్తాం? మన దగ్గర ఉన్నది ఇస్తే ఆయనకి అవసరమా? అవసరం లేదు. భిక్షగాళ్ళ దగ్గర ఏముంటుందని ఏమండి, మనం ఒకవేళ కేజీ బంగారం ఒక బిస్కెట్లా తయారు చేసి ఇందా అన్నాం అనుకోండి, తీసుకో అన్నామని ఏమంటాడు? మీకు భూలోకములు అది గొప్ప, పరలోకం రా, అదంతా కొండలు కొండలు బంగారం, నీవిచ్చిన కాస్తంత బిస్కెట్ నేనేం చేసుకును, తీ అంటాడు దేవుడు. మనమేదో ఆయనకు ఉపయోగపడతామని ఆయన ఎప్పుడు మనకు మేలు చేయడు. మనం ఏమీ ఆయనకు చేయలేము, నేను చేయలేను, మీరు చేయలేరు. ఒకవేళ బాగా కలిగి ఉన్నవాడు ఇచ్చినా నువ్వు ఇచ్చేది ఏంటి బొందా అంటాడు దేవుడు. వీ కెనాట్ గివ్ అవుట్ ఎనీథింగ్ టు గాడ్. ఏమీ ఇవ్వలేము. ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక అతను అలాగే మా అబ్బాయిని నీకు బలి ఇచ్చేస్తానన్నాడు. దేవుడు అన్నాడు, మరి మనిషి, మీ అబ్బాయిని చంపమని నేను కోరుతున్నానా? నేను కోరేది న్యాయముగా నడుచుకో, అదే నేను కోరుతున్నాను. అబ్బాయి అలా కాదు, నీకు వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చేస్తాను, కొబ్బరి నూనె ఇచ్చేస్తాను అన్నాడు. ఎక్కడ తేగలవు నువ్వు వేలాది నదులంతా? ఎన్ని నదులు ఉన్నాయేంటి నీకు? ఆ నదులో నీళ్ళు ఎన్ని ఉంటాయో తెలుసా? అంత నూనె నీవు తేగలవా? పైగా ఒక నది నూనె కాదు, ఏమని అబద్ధాలు ఆడుతున్నాడు? వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇస్తే సరిపోద్దా అంటున్నాడు. అసలు దేవుడు ఒక దెబ్బ కొట్టవలసింది మోకం మీద. ఓరి మనుషుడా, నేను కోరేది వేలాది నదులంత విస్తార తైలము కాదు, ఏడాది గొర్రెపిల్లను కాదు, నీ కుమారుణ్ణి కూడా నాకు బలి ఇవ్వక్కర్లేదు. న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి ఉండి, ఇదే కదా నిన్ను అడుగుతున్నాను అన్నాడు. సో ప్రభు ద్వారా మనం మేలు పొందాలంటే, ఆమె ఎవరో 100 రూపాయల నోటు ఇలా పొడుగ్గా మడత పెట్టింది. అయ్యగారో అంది. అని అందరూ చూశారు. ఆమె ఇదిగోండి చందా తెచ్చాను అలాగా అని చూపిస్తుంది. మరి ఇస్తుంటే నేను మరి గౌరవంగా తీసుకోవాలి కదా, అది నా బాధ్యత. నేను ఇలా చేయి చాపుతుంటే వెనక్కి తీసింది. మరండే నేను చెప్పేది రండి అంటుంది. ఆమె ఇచ్చే 100 రూపాయల కోసం అట. నేను అంతా విన్నాక ఆమె 100 రూపాయలు ఇస్తుందని అందరికీ తెలిసిన తర్వాత అప్పుడు గుర్తుపెట్టుకోండే అని వెళ్తుంది. పాపం చదువులేదు, పాపం ఆమె తెలియదు పాపం. దేవుడిచ్చే మేలు మన గొప్పతనాన్ని అనుసరించి ఉండదు. ఆయన కనికరము ద్వారా ఆయన మనకు మేలు చేస్తాడు. కనుక ప్రార్థించినప్పుడు సుంకరి వలె చేయాలి. పరిసయ్యుడు ఏమన్నాడు? నేను నా 10వ భాగమంతా నీకు ఇస్తున్నాను, నీకు గుర్తుందా అన్నాడు. అలా అనొచ్చా? ఏమండి, నీకు ఏది ఇచ్చావో నీ స్వంత ఎడం చేతికే తెలియకూడదని చెప్పినప్పుడు ఈయన బాగా గుర్తుపెట్టుకొని దేవుడికి గుర్తు చేస్తున్నాడు. ఏమని? నేను చందాలు ఇస్తున్నాను, నీకు ఎంత ఇచ్చానో గుర్తుందా అని. అయితే సుంకరి, నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, అయితే నిన్ను వేడుకుంటున్నాను, నన్ను క్షమాపణ వేడుకుంటున్నాను అన్నాడు. చూసారా, దేవుడు కోరేది ఏంటో మనం తెలుసుకోవాలి. సో దావీదు కుమారుడా మమ్మను కరుణించమని మెల్లగా అడిగారా, కేకలు వేశారా? ఎందుకు కేకలు వేశారు చెప్పండి? జాలి పడతాడని, ఇంకా బాగా వినిపిస్తుందని. ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి చెప్పమంటారా? నేను ఆలోచిస్తాను ఎందుకు కేకలు వేశారు వీళ్ళు గట్టిగా అని. ప్రభు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియదు కదా. దగ్గరుంటే మామూలుగా చెప్తాం మనం. ఆయన దూరంగా ఉన్నాడో తెలియదు, అంత దూరంలో ఉన్నాడో తెలియదు, పక్కనే ఉన్నాడో. ఏమైనా సరే గట్టిగా అరిసేస్తే వెళ్ళిపోద్ది ఆయన చెవిలోకి. ఎక్కడున్నాడో మాకు తెలియదు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అని అన్నాడు. వాడి ఉద్దేశం ఆయన ఎక్కడున్నా సరే మా మాట ఆయన చెవుల్లోకి ఆయన గట్టిగా అరుస్తూ ఉన్నారు. దేవుడు మన జేబులు చూడ్డం. ఒక ఆయన ప్రార్థన చేయించుకుని జేబులో చేయెట్టాడు. నేను అనుకున్నాను కానుక తీయడానికి జేబులో చేయబెట్టాడు అనుకున్నాను, కానీ గుడ్డు మొక్క తీసి చీమిడి చీదుకున్నాడు అని. సేవకులు పాస్టర్లు ఏం చూస్తారు?
జేబులు చూస్తారు, కవర్లు చూస్తారు. గాడ్ సీస్ ది హార్ట్. ప్రభు మన హృదయాన్ని చూస్తాడు, విశ్వాసాన్ని చూస్తాడు. సో వాళ్ళు ఆయన వెళ్ళుచుండగా ఆయన వెంబడించారు. 27వ వచనములో దావీదు కుమారుడ మమ్ము కనికరించమని కేకలు వేశారు. 28లో ఆయన ఇంటిలోకి వెళితే వారు కూడా ఆయనకు దగ్గరకు వచ్చేసారట. సాకులు చెప్పకుండా వాళ్ళని వీడిని అడిగి కళ్ళు లేకపోయినా వారు ప్రభు దగ్గరికి ఇంట్లోకి వచ్చారు. ప్రభు అడిగాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారు. ఎంత మంచి కాన్వర్సేషను. ప్రభు చాలా ఈజీగా స్వస్థపరిచేశాడు. ఒక వారం రోజుల తర్వాత పోద్దలే అనలేదు, లేకపోతే ఈ ఆయింట్మెంట్ రాసుకో అనలేదు, లేకపోతే బురద రాసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కడుక్కో అని ఈ ప్రాసెస్ ఏమీ చెప్పలేదు, ఏమీ లేదు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, ఎందుకు కరుణించమని అడుగుతున్నారో, ఎందుకంటే వాళ్ళు బ్లైండ్, వాళ్ళు ఇలాగ అనుకుంటూ ఇలా అనుకుంటూ అరుస్తున్నారు. నేను దీనిని అంటే దేనిని, గుడ్డితనాన్ని పోగొట్టగలనని మీరు నమ్ముచున్నారు. వెంటనే వాళ్ళు ఏమన్నారు? నమ్ముచున్నాము ప్రభువా అన్నారు. ఏమన్నా అందరూ చెప్పండి. ప్రభుకి మన నోట్లోంచి ఈ మాట రావడం ఆయనకి ఇష్టం. అందుకనే మార్తతో కూడా నీ సహోదరుడు లేస్తాడు నమ్ముతున్నావా అంటే అప్పుడు నమ్ముచున్నాము ప్రభువా అన్నారు. అడిగాడు చాలామంది, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, మే ఐ హెల్ప్ యూ, నేను మీకు ఎలా సహాయపడగలను, నేను మీకు ఎలా మేలు చేయగలను, నేను దీనిని చేయగలనని మీరు నమ్మిక ఉంచుతున్నారా అని అడిగాడు. అంటే ఆయన మేలు చేసే ముందు చిన్న చిన్న పరీక్షలు పెడుతున్నాడు. నీవు నిలుస్తావా నిలవా, నీవు నమ్ముతావా నమ్మవా. కేకలేయడమే కాదు, నమ్మకం ఉందా మనసులో, ఉంటే దాన్ని అందరి ముందు నీవు చెప్తావా చెప్పవా అని. వెంటనే వాళ్ళు నమ్ముచున్నాము ప్రభువా అని అన్నారు. అప్పుడు 29లో ప్రభు వారిని అప్పుడు వారి కన్నులు ముట్టాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. కనుక మేలు కలగాలంటే పరీక్షల అనంతరం వాడు కాలేజీకి వెళ్తాడా లేకపోతే పరీక్షలకు ముందేనా? మీరే కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయిన సర్టిఫికేట్ తెచ్చి సార్ నేను ఇంటర్మీడియట్ సీట్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు ఏమంటారు? బాబు పరీక్షల్లో పాస్ అయ్యాక రా అంటారు. కనుక ప్రభు మేలు చేసే ముందు పరీక్ష పెట్టాడు, పెట్టి పాస్ అయిన తర్వాత మేలు చేశాడు. సో ఓడిపోయిన వారికి మేలా లేకపోతే విజయం పొందిన వారికా? ఇంకో ప్రశ్న వేస్తాను, మీరు గత వారం అంతా ఓడిపోయారా పాస్ అయ్యారా? మనము దేవుడు పెట్టిన చిన్ని చిన్ని పరీక్షల్లో విజయం పొందితేనే దేవుడి ద్వారా మేలు. మనం పెద్ద పరీక్షలేం కాదు, అందమైన జుట్టు బోర్డు చేసుకోమనే పరీక్ష కాదు, లేక నీ ఆస్తి అంతా ఇచ్చేయమనే పరీక్ష కాదు. ఈజీ. డూ యూ బిలీవ్? నమ్ముతున్నావా? జవాబేంటి? నమ్ముచున్నాం ప్రభు. ఒక ప్రశ్న ఒక జవాబు. వెంటనే ప్రభు వారి కన్నులు ముట్టి వారి నమ్మిక చొప్పున వారికి కలుగునుగాక అన్నాడు. 29లో నమ్మిక కనుపరిచి వారి కన్నులు తెరుచుకున్నారు. మనం కూడా మన హృదయంలో ఉన్న నమ్మికను మనం కనుపరిచి చెప్పి చూపించి మేలు పొంది వెళ్ళాలి. ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంలోకి ఎవరైనా వెళ్తారా? ఇంతకుముందు ఆ కార్డు పెడితే కానీ డోర్ వచ్చేది కాదు, కానీ ఇప్పుడు డోర్ తెరిచేసి ఉంచుతున్నారు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కార్డు లేకుండా డబ్బాలో ఉన్న పైసలు మన జేబుల్లోకి రావు. అలాగే నమ్మిక లేకుండా మనం ఏ మేలు పొందలేము. నమ్మిక కనుపరిచి కన్నులు తెరుచుకున్నాడు. ఏం చేయాలి మనం? నమ్మిక కనుపరిచి మేలు పొందాలి. మరి 30వ వచనంలో ఎవరికి చెప్పొద్దన్నాడు, ఎందుకంటే అప్పటికే ప్రభువుని చంపడానికి వాళ్ళు చూస్తున్నారు, ఘనత అంతా ఆయనకు వెళుతుందని. అయితే 31లో వారు ఏం చేశారు? ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేశారు. చెప్పండి, ఎవరు చెప్తారు? వాళ్ళు ఏం చేశారు? ఎక్కడెక్కడ? ఆ మండలం అంతానా? ఆ రాష్ట్రం అంతానా? ఆ ఊరంతానా? దేశమంతటా. ఇంతకు ఏం చేశారు?
ప్రచురం చేశారు. ఆయన కీర్తి ప్రచురము అంటే ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని అందరికీ చెప్పారు. ఆరాధన అంటే అదే. దేవుడు చేసిన మేలును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాం. ఆయన బాగోపోతే వెళ్ళాను. వెళితే ఆయన పరిస్థితి ఏంటంటే వైరల్ ఫీవర్ వచ్చింది. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. మళ్ళా తిరగబెట్టి మళ్ళా వైరల్ ఫీవర్ వచ్చింది. చచ్చిపోతాడేమో అనుకున్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళు అయ్యా ఒక్కసారి రండి రండి అని అడగగానే చీకట్లో వెళ్ళాం. మీరు వచ్చారు, నాకు ఎంతో ఆనందం అయిపోయింది. రేపే కదా ఆదివారం, తప్పక నేను నా భార్య దేవుడి దగ్గరకు వచ్చేస్తామన్నారు. దేవుడు ఎంతో మేలు చేశాడు. డెంగ్యూ ఫీవర్కి అసలు వైద్యం లేదు, దాని అంతటా తగ్గిపోవాలి. కానీ వైరల్ జ్వరం వచ్చిన తర్వాత ఏ డాక్టర్ ఏమీ చేయలేడు. అలాంటిది దేవుడు 2 సార్లు వచ్చినా అతన్ని బ్రతికించాడు. వస్తానని చెప్పాడు కానీ రాలేదు. కానీ మేలు పొందిన వ్యక్తి ప్రభు సన్నిధికి వచ్చి, ఓ గొప్ప దేవా, నేను చచ్చే స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు నా వల్ల అవదని చేతులెత్తేసినప్పుడు నీ కనికరం చొప్పున నన్ను బాగు చేశావు గనుక నీకు స్తోత్రాలు అని ఆయన కీర్తిని ప్రచురము చేయాలి. ఆరాధన అంటే ఇదే. నన్ను పోషిస్తున్నది నువ్వే, నన్ను ఆపదల నుండి తప్పిస్తున్నది నీవే, నన్ను నా కుటుంబానికి తండ్రిగా ఉండి యజమానిగా ఉండి నన్ను ఆదుకుంటున్నది నువ్వే గనుక నీకు స్తోత్రం అని ప్రభువు ఎంత గొప్పవాడో వాళ్ళు ప్రచురం చేసినట్టు మనం కూడా చేయాలి. మీరు ఎప్పుడైనా చేశారా? మరి నిజంగా చెప్పాలి. ఆ గుడ్డివారు వెళ్ళి ఏం చెప్పుంటారు చెప్పండి? మా గుడ్డితనాన్ని పోగొట్టాడు అంతేనా? ఏమని చెప్పుంటారు వాళ్ళు? మీరే గుడ్డోళ్ళు అండి, పుట్టుగుడ్డోళ్ళు. 40 సంవత్సరాలకి మీకు కళ్ళు వచ్చినాయి. మీరేమో ఇక నా గుడ్డితనాన్ని పోగొట్టాడు కనుక నేను ఆయన గురించి చెప్పకుండా ఉండలేనని చెప్పి ఒక ఇంటికి వెళ్ళారు. ఏం చెప్తారు? ఎంతో పుట్టుకతో నేను గుడ్డోడిని, గుడ్డితనాన్ని బట్టి భిక్షం అడుక్కునేవాడిని, ఎంతమంది డాక్టర్లు చూపించినా నన్ను బాగు చేయలేకపోయారు. ఒకరోజు ప్రభు మా ఊరు వచ్చాడు, మేము వెనకాల వెళ్ళి కనికరించు అన్నామంతే. ఆయన మా విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి మాకు ఏమీ సమాధానం చెప్పలేదు. అయినా మేము పట్టు విడవకుండా ఆయన వెనక వెళ్ళిపోయి ఇంట్లోకి కూడా వెళ్ళిపోయాం. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాడు. అయినా మేము అడిగాము. అయినా వెంటనే మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. మేమన్నా నమ్ముతున్నాం అన్నాం. వెంటనే ఆయన మా కళ్ళును ముట్టాడు. వెంటనే బాగుపడాం. ఇలాంటి గొప్పవాడు ఎక్కడన్నా ఉంటాడా? మీరు కూడా తెలుసుకోండి ఆయన గొప్పతనాన్ని. కావాలంటే చూపిస్తాను రండి అని ఆ దేశమంతటా ప్రచురం. ప్రభువు నా కళ్ళు తెరిచాడని మీరు అనుకుంటే మీరు నోరు మూసుకొని కూర్చోలేరు. నా ఆత్మీయమైన అంధత్వాన్ని పోగొట్టాడు, నా అజ్ఞానాన్ని తీసివేశాడు. నేను ఇంతకుముందు చీకట్లో ఉండేవాణ్ణి, ఇప్పుడు వెలుగిచ్చాడు అని మనం చెప్పగలగాలి. కీర్తిని ప్రచురం. మళ్ళీ చెప్తాను చూడండి. ఆయన వెళ్ళుచుండగా ఆయన వెంబడించారు. దావీదు కుమారుడ మమ్ము కరుణించమని కేకలు వేశారు. 28లో ఆయన ఇంట్లోకి వెళితే వారు ఆయన దగ్గరకు వచ్చారు. నమ్ముచున్నారా అంటే నమ్ముచున్నాము ప్రభువా అన్నారు. వారు నమ్మిక కనుపరిచి 29లో కళ్ళు తెరుచుకున్నారు. 31లో ఎవరికి చెప్పొద్దన్నప్పటికీ వారు వెళ్ళి అందరికీ ఆయన కీర్తి ప్రచురము చేశారు. ఈ విషయాన్ని మన జీవితంతో మనం పోల్చుకుంటే వాళ్ళు ఉన్న చోటకి ప్రభు వచ్చినట్టు మన దగ్గరికి కూడా ఆయన తన కుమారుణ్ణి పంపాడు. మనల్ని రక్షించడానికే వచ్చాడు. గుడ్డివాడు దేన్ని ఎలా కనుగొనలేడో అలాగే మనం కూడా రైలు బండి ఎక్కి బస్ ఎక్కి ఏ ఊరు వెళితే ఆయన మనకు కనిపిస్తాడా? మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కనిపించడు కనుక ఆయనే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. రెండవది 28లో కనికరించు అని అడగగానే
నమ్ముచున్నారా అని అడిగి వారి కన్నులు ముట్టి వారి కన్నులు తెరిచాడు, వారిని బాగు చేశాడు. అలాగే మనమేమి ఖర్చు పెట్టలేదు, రక్షింపబడడానికి మనం ఏమైనా కానుక ఇచ్చామా? లేదు. స్వస్థతను చాలా సులువుగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళకు చీకటిగా ఉంటుంది, కళ్ళు తెరవగానే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. సో కళ్ళు మూసుకుపోయి ఉన్నప్పుడు ఎన్ని లైట్లు వెలుగుతున్నా చీకటే. మనం కూడా మరి గుడ్డితనంలో ఉండేవాళ్ళం, ప్రభు మనకు వెలుగు ఇచ్చాడు. ఆయన వెంబడిస్తేనే ఆయన ఇచ్చే మేళ్ళు మనం పొందగలుగుతాం. ఆయన తాకిడి, ఆయన మాట, ఇవి రెండు ఎంతో గొప్పవి. దేవా, నా గుడ్డితనాన్ని పోగొట్టినందుకు స్తోత్రాలు, నన్ను చీకటిలోంచి వెలుగులోనికి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎక్కడ అనారోగ్యమో అక్కడ ముట్టాడు. వాళ్ళకి ఎక్కడ అనారోగ్యం? కళ్ళు, కనుక కళ్ళు ముట్టాడు. మీకు కలుగునుగాక అని చెప్పాడు. ఏ డబ్బు తీసుకోలేదు, ఒక వారం రోజులు టైం పెట్టలేదు. డాక్టర్ ఏమంటాడు? మళ్ళా 15 రోజులకి కనిపించు అంటాడు. ప్రభాలు అన్నాడా? నో వాయిదాలు. 7 వారాలు కాదు, 40 వారాలు కాదు, 40 రోజులు కాదు, వెంటనే ఇంకేం చేయలేదు. సులువుగా వారు కళ్ళు తెరిచినట్టు మనల్ని కూడా ఆయన మనలను స్వస్థపరిచాడు. స్పీడ్గా వారిని బాగు చేశాడు. ఆయన కనికరము మనకు అనుగ్రహించాడు. పౌలు కూడా తన బాధను ప్రభువుతో చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. చెప్పండి, ఏమన్నాడు చెప్పండి. ఇంగ్లీష్లో ఉంది, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అని. దీన్ని మార్చేసి నీ కృప నాకు చాలు అని పెడతా ఉంటారు. కానీ నీ కృప నాకు చాలు కాదు, నా కృప నీకు చాలు. ఆనాడు పౌలుతో ఆయన కనికరాన్ని చూపించినట్టు, ఈ గుడ్డివారిని బాగు చేసినట్లు ఆయన కూడా మనల్ని బాగు చేశాడు. మనలో ఉన్న విశ్వాసానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కలుగునుగాక అన్నాడు, వెంటనే అయింది. కానీ మనం కూడా ఆరాధనకు ప్రారంభించినప్పుడు ఆయన మన కళ్ళు తెరిచినందుకు, చీకట్లోంచి వెలుగులోనికి తెచ్చినందుకు, విశ్వాసాన్ని పరీక్షించి దానికి ప్రతిఫలం ఇచ్చినందుకు, ఆయనే మన దగ్గరకు మన కోసం వచ్చినందుకు, ఏమీ తీసుకోకుండా ఉచితంగా మనకు మేలు చేసినందుకు, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. పౌలు అన్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగించింది. వాళ్ళు కళ్ళు లేని గుడ్డివారు, అయితే మనం ఎంతో కాలము కళ్ళున్న గుడ్డివారము. ఒక సహోదరి అంటున్నారు, ఈయన వచ్చేవారు కానీ అర్థం చేసుకునేవారు కాదండి. ఇదిగో ఇప్పుడు మీ వాక్యం విన్నాక ఆయన కళ్ళు తెరుచుకున్నారు, ఆయనకు క్రొత్త ఆనందం వచ్చింది. ఓహో, దేవుడు ఇంత గొప్పవాడా అని తెలుసుకున్నారు, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. అంటే ఇంతకుముందు కళ్ళు లేవా? ఉన్నాయి, కానీ మనస్సు అనే నేత్రము మూయబడింది. అయితే దేవుడు ఇప్పుడు మనోనేత్రాన్ని తెరిచాడు. మనం కూడా ఆరాధనలో చెప్పాలి, నేను కూడా ఆ గుడ్డివాని వలె ఎన్నో సంవత్సరాలు గుడ్డితనంలో, చీకట్లో, అజ్ఞానంలో జీవించాను. ఇదిగో వాళ్ళని కరుణించి కళ్ళు ఇచ్చినట్టు నా కళ్ళు కూడా తెరిచావు. సాధారణంగా రోగుల్ని ఎవరో ముట్టుకోరు, అయితే మీరు నన్ను ముట్టి నా చీకటిని వెలుగుగా మార్చినందుకు, నా అజ్ఞానాన్ని జ్ఞానముగా చేసినందుకు నీకు స్తోత్రాలని చక్కగా దేవునికి స్తుతులు మోకరించండి. మనం దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఏమని నిన్ను పొగడగలను,
నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్. ఇంకా నీ కొరకే జీవింతు నీలలో, దేవా ఏమని నిన్ను పొగడగలను. నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్. ఇంకా నీ కొరకే జీవింతు నీలలో, దేవా ఏమని నిన్ను పొగడగలను. పాప శాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం. నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, నన్ను క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను. నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్. ఇంకా నీ కొరకే జీవింతు నీలలో, దేవా ఏమని నిన్ను పొగడగలను. వ్యాధి బాధల్లో కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు. మరణ వేదనలో మనో దుఃఖములో ఆదరించావు నీవు. మరువగలనా ప్రేమను నేను, విడువగలనా ఎన్నడైనా. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను. నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్. ఇంకా నీ కొరకే జీవింతు నీలలో, దేవా ఏమని నిన్ను పొగడగలను. లోకాశలతో చెడు తలంపులతో మలినమైన నన్ను, ద్వేషభావముతో స్వార్థ బుద్ధితో వ్యసన పడితిని నేను. మార్చినావు నీ వాక్యము ద్వారా, నింపినావు ఆత్మతో నన్ను. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను.
నేను ఏమిచ్చి రుణం తీర్చుకుందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్. ఇంకా నీ కొరకే జీవింతు నీలలో, దేవా ఏమని నిన్ను పొగడగలను. నేను ఏమిచ్చి రుణం తీర్చుకుందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్. ఇంకా నీ కొరకే జీవింతు నీలలో, దేవా ఏమని నిన్ను పొగడగలను. మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. దీనులను పైకి ఎత్తగా యేసు, దీనుడై పుట్టేను భువిలో. దీనులను పైకి ఎత్తగా యేసు, దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులుక్ గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతేల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి.